మీ సూచనలు విన్నా. అలానే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ సూచనలు ఏంటి, వాళ్ళ అభ్యంతరాలు ఏంటి చూద్దాం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఏమంటుంది? చిన్నప్రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళకి మేము చంద్రబాబు నాయుడు గారికి ఎటు పోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, సీఎం చంద్రబాబు నాయుడు అని కనపడట్లే. ఎక్కడ కనపడ్డా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసినటువంటి కానీ లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పేర్లు కానీ ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఎటు పోయినా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్నామ స్మరణ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చెప్పు. జగన్నామ స్మరణ జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పైనుంచి చూడబడ్డాడా లేదా దేవుడా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు వచ్చిందా లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు శిలాఫలకాల మీద లేకపోతే ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ జగన్నామ స్మరణ చేయటంతో సమస్య వస్తా ఉంది. అందుకని ఇదంతా మార్పు చేయాలంటే ఇప్పుడు ఇచ్చిన హామీలన్నిటిని కూడా పక్కన పట్టించాలి. అంటే రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు, గుప్పులో పడేసి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి చిన్నప్రెడ్డి గారు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నాను. జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేయడం కరెక్ట్, తప్పు కాదు. కాకపోతే ప్రజల్ని వాళ్ళని సంప్రదించాలి, ప్రజా సంఘాలతో మాట్లాడకుండా నిర్ణయాలు తీసుకున్నారు. ఎటువంటి దానికి సమాధానం ఇవ్వట్లే మీరు. ఇప్పుడు సంతరాతల పాటు సెంటిమెంట్ రైజ్ అయింది, గౌరవించాం, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసాం. చంద్రగిరికి సంబంధించి సెంటిమెంట్ రైజ్ అయింది, దానికి సంబంధించి ఏర్పాటు చేసాం. ప్రజలు చెప్తేనేనండి అవి ఏర్పాటు చేసింది. అవి పార్లమెంట్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఒక్క నిమిషం మనోహర్ గారు, ఒక్క నిమిషం. అప్పుడు జరిగేదేమో. ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేయడానికి ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టడం కోసం ఇవాళ నిన్న ఆయన చెప్తున్నాడు కదా. ఇందాక అలా కాదు రాఘవేంద్ర గారు ఒక మాట అన్నారు, గుర్తుందా? పెళ్లి చేస్తే సరిపోదు, కాపురానికి కావాల్సినవి అని సమకూర్చాలని, జిల్లాలు ఏర్పాటు చేయడం కాదు, కొత్త జిల్లాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అవి కూడా ఏర్పాటు చేయాలని. ఇవి ఈ రాష్ట్రానికి ఏం చేస్తాయి, ప్రజలకు ఏం న్యాయం చేస్తాయి? చిన్నప్రెడ్డి గారు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినాక వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అవి కల్పించాలని మాట్లాడారు. అవి కల్పించలేదు కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దానికి మీరు సమాధానం చెప్పట్లేదు, జగన్ గారి పేరే తీస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను సార్. ఇందాక టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు అద్దె భవనాల్లో నడుపుతున్నారని. చంద్రబాబు నాయుడు గారు ఉండేదే అద్దె ఇల్లు, చంద్రబాబు నాయుడు గారు ఉండేదే అద్దె ఇల్లు. ఈ ఓటుకు నోటు దొంగలతోటి పాయింట్కి రండి. రైట్, రాఘవేంద్ర గారు మనోహర్ గారు ఒక్క నిమిషం, రాఘవేంద్ర గారు చెప్పండి. ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఒకటే అండి, చిన్నప్రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకైనా అర్థం అవుతుందో నాకైతే అర్థం కాదు. మనం అడిగేది గృహప్రవేశాలు అవి జరిగిపోయింది. చిన్నప్రెడ్డి గారు, చిన్నప్రెడ్డి గారు, నేను ఒకటే చెప్తా ఉన్నా. ఆయన ఒక విషయం మాట్లాడాడు, నాకు మాట్లాడుతూ అంబేద్కర్ గారి పేరు మేము జిల్లాకు పెట్టాము, ఆ జిల్లా పేరు ప్రశ్న వినండి. చిన్నప్రెడ్డి గారు ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే 60 రూపాయలు 40 రూపాయలు అద్దె భవనాల్లో ఉంటే 200 రూపాయలు చేసి వీళ్ళు 200 రూపాయలు చేసి ఒక్కొక్క చిన్నప్రెడ్డి గారు ప్లీజ్ చిన్నప్రెడ్డి గారు చేసేటటువంటి కక్కుర్తి వ్యాపారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు. రైట్ ఓకే సరే ఒక్క నిమిషం ఆగండి. వారు ప్రశ్న వేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఈ పిచ్చి ఆలోచన చేసి కమిషన్లు దండుకోవడం, దందాలు చేయటం ఇలాంటివి ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయలేదండి. రైట్ ఓకే సరే సార్ ఒకటే సింగిల్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. నేను ఒక మాట చెప్తాను. ఓకే చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వం అద్దె భవనాల్లో ఉండదు అని చెప్పేసి వాళ్ళని స్టేట్మెంట్ ఇవ్వమని కూటమి ప్రభుత్వానికి సంబంధించి రేపటి నుంచి నేను లెక్క చూపిస్తా ఎన్ని చోట్ల అద్దె భవనాల్లో ఉన్నారో రైట్ చెప్పండి రాఘవేంద్ర గారు. నేను ఒకటే మాట్లాడుతున్నా. ఓకే, ఇందాక ఆయన మాట్లాడుతూ ఆ వైసీపీ అధికార ప్రతినిధో లేకపోతే ఇంకేం పరిస్థితో నాకు తెలియదు కానీ అంబేద్కర్ గారి పేరు ఒక జిల్లాకు పెట్టారు, ఆ జిల్లా పేరు తీసేయడం వీళ్ళకి చాలా ఇదిగా ఉంది, అసలు అంబేద్కర్ అంటే వీళ్ళ కోపం ద్వేషం అని చెప్పేసి మాట్లాడాడు. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఆ మాట మాట్లాడరు. ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంది
అంబేద్కర్ విదేశీ విద్య అని 2014 నుంచి 2019 వరకు మేము తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వంలో ఏదైతే నడిపామో అంబేద్కర్ విదేశీ విద్య అని తీసిపడేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నది ఎవరు? దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్. ఇప్పుడు చెప్పండి, అంబేద్కర్ గారి మీద ఎవరికి ప్రేమ ఉంది? అంబేద్కర్ గారిని ఎవరు గౌరవిస్తారు? విజయవాడ పబ్లిసిటీ పిచ్ అనేది మీకు జగనన్న తోడండి. ఎవరికి తోడైనా జగనన్న మధ్యాహ్నం భోజనం ఎవరికో జగన్ బ్యాగుల మీద జగనన్న విద్యా కానుక, జగనన్న భోజన కానుక, జగనన్న సున్నా వడ్డీలు ఇవా పబ్లిసిటీ పిచ్ మీది. తర్వాత ఆయన మాట మాట్లాడండి, మాట మాట్లాడు. నువ్వు ఎట్లా పెడితే మేము ఎట్లా పెట్టి చూపిస్తాం. ఇంకొకటి ఇంకో మాట మాట్లాడు. ఆయన ఏం మాట్లాడు? ప్రజల మనోభావాలను గౌరవించి కొన్ని చంద్రగిరిని తిరుపతిలో ఉంచారంట, తర్వాత సంతరావుతున్న పాండి ఒంగోలు ఉంచారు. ఇప్పుడు గూడూరు వాళ్ళు ఏం కోరుకున్నారు? మేము నెల్లూరులో ఉంటామన్నారు. వాళ్ళ మనోభావాలు మీకు మనోభావాలు కదా? చెప్పు. తర్వాత కనుకోళ్ళు మేము ఒంగోలులో ఉంటామన్నారు. వాళ్ళ మనోభావాలు కదా? అద్దంకి వాళ్ళు మేము ఒంగోలులో ఉంటామన్నారు. వాళ్ళ మనోభావాలు మీకు పట్టించలేదా? మార్కాపురం వాళ్ళు మాకు సపరేట్ జిల్లా కావాలని అడిగారు. వాళ్ళ మనోభావాలు కనిపించలేదా? చిన్నప్రెడ్డి గారు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ తెలంగాణలో కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయాల్సింది ఒక్క నిమిషం. ప్రపంచంలో అతిపెద్ద విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే ఏర్పాటు చేయడం జరిగింది. టాపిక్ డైవర్ట్ చేయొద్దండి. ఒక్క నిమిషం. చిన్నప్రెడ్డి గారు అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళిన విషయం అండి. అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. రైట్, చెప్పండి రాఘవేంద్ర గారు. అందుకనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టామో అక్కడ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి జీవిత చరిత్ర అంతా కూడా పెట్టి లైబ్రరీ పెట్టి ప్రజలకు అందుబాటులో పెట్టామండి. రైట్ రాఘవేంద్ర గారు ప్లీజ్ మనోహర్ గారు చెప్పండి. ఇది కాదా వీళ్ళకి వచ్చింది? అక్కడ కాదా స్టార్ట్ అయింది? అంబేద్కర్ గారిని గౌరవించుకున్నామన్న చిన్నప్రెడ్డి గారు ప్లీజ్ ఇష్యూ డైవర్ట్ అవుతుంది. చిన్నప్రెడ్డి గారు ప్లీజ్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలాంటి స్వామి కార్యం స్వకార్యం రెండు చేశారు. చిన్నప్రెడ్డి గారు ప్లీజ్ మనోహర్ గారు రెవెన్యూ డివిజన్ లో దయచేసి మాట్లాడదండి.